బోయిడి వెంకట్రమణ ముద్రాజ్. నేను ఇయాల ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. గత 2, 3 రోజులుగా మన హైదరాబాదులో చిన్న గొడవ జరుగుతుంది. మినీ గొడవ. అది ఏందంటే నటుడు 'శివాజీ' గారు, మరి ఈ పక్కన 'అనసూయ' గారు. ఆ గొడవ ఎందుకొచ్చిందంటే బట్టలు. 'శివాజీ' గారు అన్నది నేను న్యూస్ ఛానెల్‌లో చూసినా. ఆయన చిన్న పొరపాటున ఒక మాట జారిపోయిండు. సామ్ సరే అది ఆయనది తప్పే గానీ, వాస్తవంగా 'శివాజీ' గారు మాట్లాడిన మాట వాస్తవం. బట్టలేసుకోకండి. అది చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు మన శరీరం ఎవడో రోడ్ పొంటే ఎవడో చూడడం అది ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ గాదు గదా! అనసూయ గారికి నేనొక మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ లెక్క బట్టలు మంచిగేసుకో. నీకు బట్టలేసుకోవాలని చిన్నగా ఏసుకోవాలనిపిస్తే అది నీ వ్యక్తిగతం గానీ, పబ్లిక్ మీడియాలో గానీ, టీవీ ఛానెల్‌లో గానీ, ఎక్కడైనా హైదరాబాదులో మీటింగ్‌లో గానీ, సినిమాల్లో గానీ ఎక్కడైనా మంచిగేసుకో. 'శివాజీ' గారు అన్నది తప్పు కాదు. ఆయన బాగా కోపంతోని చెప్పిండు. అనసూయను ఎవరు గాదు. హైదరాబాద్‌లో ఎవ్వరైనా చూడు బట్టలు బాగా ఏసుకుంటలేరు. కొన్ని రోజుల తర్వాత మన సంస్కృతి ఎక్కడికో ఎళ్ళిపోతుంది. ఏది ఏమైనా సరే 'శివాజీ' గారు చెప్పింది తప్పు మాత్రం కాదు. నా సపోర్ట్ 'శివాజీ' గారికి. ఆ ప్లేస్‌లో నేనున్నా, ఎవరున్నా అదే మాట చెప్తాం. ప్లీజ్ దయచేసి మీరు బట్టలు బాగేసుకోండి. సరే మీకు బట్టల గురించి ఏమైనా అవగాహన లేకపోతే అనసూయ గారు, మీరు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఫ్లైట్ ఎక్కండి. చాలా దేశాలల్ల చూడండి. ఆడది ఒక తల్లిలాగానే కనపడుతుంది గానీ, అది చిల్లర చిల్లర అవి బట్టలు ఇవ్వరు. మీరు 'శివాజీ' గారి మాటకు తప్పు పట్టిండ్లు. అది మీదే తప్పు. 'శివాజీ' గారికి నా మద్దతు ప్రకటిస్తున్నా. ధన్యవాదములు.